ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ సహోదరులు, ఆత్మీయ బిడ్డలు, అనేక మంది ప్రజలు, దేవుని బిడ్డలు, వారికి వారి కుటుంబానికి సంఘపక్షముగా, రాపరేవాలు మినిస్ట్రీస్ పక్షముగా, సేవకుల కుటుంబం పక్షముగా వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ సహోదరులు, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకమందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఎవరి జీవితము కుంగిపోయిన స్థితిలో ఉన్నదో, ఎవరి జీవితము పడిపోయిన స్థితిలో ఉన్నదో వారైనా వాక్యము ద్వారా, ఆత్మీయమైన పాటల ద్వారా, క్లుప్త సందేశాల ద్వారా ఆదరించబడి దేవుడు వారి జీవితంలో కార్యము చేస్తాడేమో, ఆ నశించిపోతున్న ఆత్మ రక్షించడానికి దేవుడు మీకు సహాయం చేస్తున్నాడు. కనుక మీరు విన్నది అనేక మందికి షేర్ చేయండి. ఆత్మలను రక్షించుటలో, దేవుని పని చేయటలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి. అందుని బట్టి మీ అందరికీ వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పక వీక్షించండి. ఇంకను మీ ప్రోత్సాహంతో అనేక మందికి ఈ ఉజ్జీవకరముగా ఆత్మీయమైన విషయాలు పంచుకోవడానికి సంఘము ద్వారా, ఈ రాఫర్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా నేరుగా అనేక మందితో మాట్లాడడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. ఈ దినమున కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈ దిన అంశము ఈ నెల మొదటి ప్రారంభము నుండి ఉపవాస కూడికల నుండి మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. 1, 2, 3 తేదీల్లో ఉపవాస కూడికల్లో దేవుడు ఈ నవంబర్ మాసంలో మనతో మాట్లాడిన మాటలు, మొట్టమొదటి దినమున 1వ తేదీన సాయంత్రకాలంలో ఉపవాస కూడికలో దేవుడు మనతో ఏం మాట్లాడాలంటే, సమస్తమును విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించుట. వేటిని విడిచిపెట్టమన్నాడు? ఏటిని వదులుకోమన్నాడు? అక్కడ శిష్యులు వారు చేస్తున్న వృత్తిని, వారు పడుతున్న చేపల వలలను వదిలిపెట్టుకుని దేవుణ్ణి హత్తుకుని దేవునితో వెళ్ళిపోయారు. ఈ లోక ప్రజలకు, దేవుని విశ్వాసులకు, దేవుని బిడ్డలకు ఏం చెప్తున్నాడంటే, పాప సంబంధమైనవి, ఈ లోక సంబంధమైనవి, దేవునికి ఇష్టము లేనివి, దేవునికి వ్యతిరేకమైనవి, దేవునికి ఆయాస్కరమైనవి, దేవుని ఆజ్ఞలను పాటించకుండా పాడు చేసే వాటిని వదిలిపెట్టుకోమన్నాడు. ఈ నెల మొదటి సందేశం ఏంటంటే, సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించమన్నాడు. సమస్తాన్ని విడిచి వాళ్ళని వెంబడించమన్నాడా? మనల్ని. సందేశం వాళ్ళకే కాదది, ఆత్మీయ బిడ్డలు తీసుకోవలసినది, ఈ లోక ప్రజలు తీసుకోవలసినది. ఈ లోక సంబంధమైన, దేవునికి విరోధమైన పాపములను, ఆజ్ఞలను వదిలిపెట్టేసి దేవుణ్ణి వెంబడించండి అని ఉపవాస కూడికలో మొదటి సందేశాన్ని మీకు తెలియపరిచాను. రెండవ దినమున రెండవ సందేశం ఏంటంటే, ఆత్మలో పరిపక్వత మొదటి భాగాన్ని మనం చూసుకున్నాం. విశ్వాసులు ఆత్మలో పరిపక్వత కలిగిన వారి జీవితం ఏ విధంగా ఉంటుంది, వారు ఏ విధమైన లక్షణాలు కలిగి జీవించాలి, ఒకవేళ ఆ లక్షణాలు కలిగి జీవించకపోతే ఎందుకు జీవించలేకపోతున్నారు అని మనము రెండవ దినమున తెలుసుకున్నాం. రెండవ దినమున ఉపవాస కూడికలో తెలుసుకున్నాం. రెండవ దినమున ఉపవాస కూడికలో తెలుసుకున్నాం. మరలా మూడవ దినమున ఉపవాస కూడికలో ఆత్మలో పరిపక్వత రెండవ భాగాన్ని మనం చూసాం. ఆత్మలో పరిపక్వత రెండవ భాగాన్ని మనం చూసాం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, సహోదరి సహోదరుడా, ప్రజలతో నేరుగా మాట్లాడుతున్నాడు, సంఘ బిడ్డలతో నేరుగా మాట్లాడుతున్నాడు.
చూస్తున్న బిడ్డలతో దేవుడు నేరుగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన్ని హత్తుకుంటే నువ్వు ఆత్మలో పరిపక్వత కలిగి, ఆత్మలో ఫలము పొంది, ఆత్మలో బలము పొంది, ఆత్మలో ఫలియుండి నువ్వు ఇంకా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తే నీ జీవితంలో ఆత్మకార్యాలు చేస్తానంటున్నాడు. ఆత్మకార్యాలు చేస్తానంటున్నాడు. దేవునిలో ఇంకా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఏమిస్తాడో గత రాత్రి కాల సమయంలో మీకు తెలియజేశాను. దేవుణ్ణి ప్రేమిస్తే కలిగే ఆశీర్వాదాలు, దేవుణ్ణి ప్రేమిస్తే మనకేమిస్తాడో గత రాత్రి కాలంలో మీకు తెలియజేశాను. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ నవంబర్ మాసంలో మొదటి దినము నుండి ఈ దినము వరకు స్పష్టమైన సందేశాలు దేవుడు బయలుపరుస్తున్నాడు. మానవులుగా మా శక్తిని మేము ఆశ్రయించట్లేదు కనుక దేవుడు శక్తిని, తన శక్తి అంటూ చూపించడానికి అనేక సందేశాలు దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. ఆత్మలో పరిపక్వత మూడవ భాగాన్ని ఈరోజు మనం చూద్దాం. ఆత్మలో పరిపక్వత రెండు భాగాలు మనం చూసాం. మరలా మూడవ భాగాన్ని చూద్దాం. ఆత్మలో పరిపక్వత అనగా ఆత్మలో అభివృద్ధి చెంది ఉండుట, ఆత్మలో బలము కలిగి ఉండుట, ఆత్మలో ఫలియుండుట అని అర్థం. ఇవి కలిగిన వారి లక్షణాలు మొదటి భాగంలో 9 విషయాలు చెప్పాను. రెండవ భాగంలో 13 విషయాలు చెప్పాను. మూడవ భాగంలో కొన్ని విషయాలు మరలా చెప్తాను. మొదటి భాగంలో మనం చూస్తే శరీరేచ్ఛల విషయంలో దైవ భయం, రెండవదిగా వేటిని చూడాలో వేటిని చూడకూడదో ఎరిగి ఉండుట, మూడవది ఆత్మ సంబంధమైన వాటిని చూడగలుగుట, నాలుగవది సరిగా వినగలిగిన ఆత్మ చెవులు కలిగి ఉండుట, ఐదవది నాలుకను అదుపులో పెట్టుకునుట, ఆరవది మేలైన కీడైన దేవుని ప్రశ్నించక ప్రేమించుట, ఏడవది శూన్యమైన స్థితిలో దేవుని యొద్ద విచారణ చేయుట, 8 ప్రతి బోధను నమ్మక లేఖనముతో పరిశోధించగలుగుట, 9 ధనంపై ఆశ లేకుండా జీవించగలుగుట. ఇది మొదటి భాగము. రెండవ భాగంలో మనం చూస్తే దేవుణ్ణి ఏమి అడగాలో తెలిసి ఉండుట, రెండవది ప్రార్థనలో పోరాడగలుగుట, మూడవది ఆత్మ సంబంధమైన మాటలను అర్థం చేసుకోగలుగుట, నాలుగవది నీతి వాక్య విషయంలో బలమైన వాక్యాహారాన్ని జీర్ణించుకునే అనుభవం కలిగి ఉండుట, ఐదవది గురి కలిగి ఉండుట, ఆరవది శ్రమల తుఫానులోను నిశ్చితగా ఉండగలుగుట, ఏడవది సమయానికి కాలానికి సమయం ఇవ్వగలుగుట, 8వది సమాధానం వెతికి వెంటాడుట, 9వది కేడు చేసిన వారిని కూడా క్షమించగలుగుట, 10వది నిజమైన ఆశీర్వాదము ఏదో గ్రహించగలుగుట, 11వది ఏవి నీచములో ఏవి గణములో గుర్తించబడుట, సర్వాంగ కవచాన్ని ధరించుట, 13వది సాతాను తంత్రాలను ఎరిగి ఉండుట. ఇవి ఆత్మలో పరిపక్వత కలిగిన వారి జీవితంలో లక్షణాలు. మొదటి భాగము రెండవ భాగంలోని లక్షణాలు. ఎందుకు ఆత్మలో పరిపక్వత లేకుండా ఉంటుందంటే వారు జీవన సంబంధమైన విచారముల వలన, ధనభోగముల వలన, అసూయ కలహముల వలన, క్షమించలేని గుణము వలన, తొందరగా అబద్ధం చేసుకునే గుణము వలన, దేవునిపై పరిపూర్ణ విశ్వాసం లేకపోవటం, శరీరేచ్ఛలను అణుచుకోకపోవడం వలన వారి జీవితంలో ఆత్మలో పరిపక్వతలోకి రాలేకపోతున్నారు. ఈ దినమున ఆత్మలో పరిపక్వత కలిగిన వారి లక్షణాలు మూడవ భాగాన్ని మనం చూద్దాం. దేవుడు పదే ఎందుకు మాట్లాడుతున్నాడంటే విశ్వాసులు ఇంకా ఆత్మలో పరిపక్వత రావాలి. గత రాత్రి కాల సమయంలో దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలి, దేవుని ప్రేమిస్తే కలిగే లాభాలేంటి, ఆశీర్వాదాలు ఏంటో మనం చూసాము. సమాధానముగా సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనతో వెంబడించుట, దేవుణ్ణి ప్రేమిస్తే మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు. మనం ఆత్మలో ఇంకా పరిపక్వత కలిగితే దేవుని కార్యాలు చూడగలుగుతాం. మూడవ భాగాన్ని మనం పరిశీలిద్దాం. ఆత్మలో పరిపక్వత కలిగిన వారి లక్షణాలు. ఆత్మలో పరిపక్వత కలిగిన వారి లక్షణాలు ఈ లోక భాషలో వాడే విధానం ఏంటంటే
ఒక వ్యక్తి జీవితంలో మెచ్యూరిటీ అని అంటారు. మెచ్యూరిటీ అంటే పరిభాషలో అవగాహన తెలిసిన వ్యక్తి, లేకపోతే జ్ఞానము తెలిసిన వ్యక్తి. ఏ విషయాన్ని ఏ విధంగా చూడాలో, ఏ విషయాన్ని ఏ విధంగా మాట్లాడాలో, ఏ విషయాన్ని కూలంకషంగా పరిశీలన చేయాలో. మెచ్యూరిటీ ఆత్మలో పరిపక్వత కలిగిన వారి లక్షణాలు. ఈ ఆత్మలో ఎదగాలంటే కొన్ని వదిలి పెట్టుకుని దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా బ్రతకాలా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం బ్రతకాలా. ఈ లోక ఆశల కోసం, ఈ లోక సంబంధమైన మనుషుల కోసం, ఈ లోక మనుషులు మనకేమీ చేయలేరు. చేసినా కూడా కొంతకాలం మాత్రమే. నీకు దేవుడు ఏదైనా చేయాలని ఆశపడి ఉన్నాడా? దేవుడు చేస్తే మరలా నిన్నెవరు కూడా క్రిందికి దింపలేరు. ఆత్మలో పరిపక్వత కలిగిన వారి లక్షణాల్లో 3వ భాగంలో మొదటి అంశాన్ని మనం చూద్దాం. మొదటి విషయాన్ని మనం చూద్దాం. మొట్టమొదటిది యోహాను సువార్త 4వ అధ్యాయము. త్వరగా చదవాలి, సమయం ఎక్కువ అవుతుంది కనుక మీరు త్వరగా చదవాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలాగనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. ఇక్కడ మొట్టమొదటి అంశం ఏంటంటే పక్షపాతము చూపక అందరినీ ప్రేమించగలుగుట. పక్షపాతము చూపించుకుంటా అందరినీ ప్రేమించగలుగుట. ఈ వచనాల్లో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. అక్కడ ఒక సమరయ స్త్రీ ఉంది. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు యూదుడు, అక్కడ ఒక సమరయ స్త్రీ ఉంది. ఆ క్రింది వచనాల్లో మనం జాగ్రత్తగా చదివితే, యూదులకు సమరయులకు సాంగత్యం ఉండదు. ఆ వచనం కింద రాయబడి ఉంటుంది, ఆ క్రింది రాయబడి ఉంటుంది. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈ వచనాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలన చేస్తే, సమరయ స్త్రీ ఒక నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహనముకిమ్మని ఆమెను అడిగెను. 9వ వచనంలో ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఇక్కడ యేసు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన పక్షపాతము చూపకుండా నశించిపోతున్న ఆత్మలను రక్షించాలని, నశించిపోతున్న ఆత్మలను విడుదలివ్వడానికి, విడిపించడానికి, ఆ పాప బంధకాల్లో ఉన్న ప్రజలను రక్షించడానికి సమరయులు యూదులు అని ఏ భేదము లేకుండా, పక్షపాతము లేకుండా దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుడికి దాహం వేస్తే నీరు తాగలేనంత దేవుడా మన దేవుడు. ఆ క్రింది వచనంలో క్లుప్తంగా రాయబడి ఉంది అని దేవుడు ఆ స్త్రీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏమని ఉద్దేశం కలిగి ఉన్నాడంటే, ఆ సమరయ పట్టణంలో ఆ బావి దగ్గర ఆ స్త్రీ దేవుణ్ణి తెలుసుకోవాలా. ఆ వచనమంతా మనం జాగ్రత్తగా చదివితే ఆ స్త్రీ వలన, ఆ స్త్రీ మాటల వలన, ఆ స్త్రీ విశ్వాసాన్ని బట్టి ఆ ప్రజలు అనేక మంది విశ్వాసం ఉంచారంట దేవుని యందు. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచారు వారందరూ. దేవుడు పక్షపాతము లేకుండా అందరినీ ప్రేమించాడు.
ఆత్మలో పరిపక్వత కలిగిన వారి జీవితంలో ఎవరైతే దేవుణ్ణి ప్రేమించి దేవునితో సహవాసం చేసిన సహోదరుడు సహోదరి, విశ్వాసులుగా పిలువబడుతున్న దేవుని ప్రజలు, ఆత్మలో పరిపక్వత కలిగిన వారి జీవితం ఏ విధంగా ఉంటుందంటే, వారు ఎవరి మీద స్వార్థము అసూయతో ఉండరు, ఎవరి మీద పక్షపాతముగా వారు జీవించరు, ఎవరి పట్ల వారు స్వార్థపూరితమైన ఆలోచనలు ఉండవు, ఎవరి పట్ల కక్షపూరితమైన ఆలోచనలు వారి జీవితంలో ఉండవు. ఆ విధంగా ఉన్నవారు మాత్రమే ఆత్మలో పరిపక్వత కలిగిన వారు. ఆత్మలో పరిపక్వత కలిగిన వారి మొదటి లక్షణం ఏంటంటే పక్షపాతము చూపక అందరినీ ప్రేమించుట. థ్యాంక్ యూ జీసస్. క్రైస్తవ సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ నా మాటలు దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. క్రైస్తవ సంఘాలకు మందిరాలకు వెళ్ళినంత మాత్రాన మేము దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామని ఒక భ్రమలో బ్రతుకుతున్నారు విశ్వాసులు. ఒక గుడ్డి భ్రమ. మేమేదో భక్తి చేస్తున్నామో, మేము దేవుని ఆరాధిస్తున్నాము అని అనుకుంటున్నారు. కానీ ఆత్మలో పరిపక్వత కలిగి జీవించకపోతే, నువ్వు ఆత్మలో ఫలము పొందకపోతే, ఆత్మలో అభివృద్ధి పొందకపోతే నీ భక్తి వ్యర్థమే, నీ భక్తి వ్యర్థమే. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునితో ప్రేమను, దేవునితో సహవాసము చేస్తావో అప్పుడే నీ ఆత్మలో పరిపక్వత కలుగుతుంది. నీ శరీరంలో, నీ జీవితంలో చంపుకోవలసినవి చంపుకోకుండా, తీసివేయాల్సినవి తీసివేయకుండా, వదిలిపెట్టుకోవాల్సినవి వదిలిపెట్టుకోకుండా నీ భక్తి చేస్తే దేవునికి ఇష్టమైన భక్తి కాదు అది. దైవ భయం లేకుండా, దేవునికి ఇష్టమైన భక్తి చేయకుండా, సంపూర్ణమైన భక్తి చేయకుండా నామకార్థపు భక్తి చేస్తున్నావేమో ఆలోచన చేసుకో సహోదరుడా. దేవుడు మాటలు హెచ్చరిస్తున్నాయి. ఆత్మలో పరిపక్వత కలిగిన జీవితము నీ జీవితంలో ఉండాలి. నీ ఆత్మలో పరిపక్వత కలిగిన ఆ జీవితమును కలిగి ఉండాలి, ప్రజలకు కనపడాలది. ఈ సమరయ స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. దాహాన్ముఖమని ఆమెను అడుగుతున్నాడు. ఆమె ఏం చెప్తుందంటే, నువ్వు యూదుడవు, నువ్వు సమరయుడవు అని ఆమె వ్యత్యాసము చెబుతుంది. ఆమె చెబుతుంది, కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పట్లేదు. యేసుక్రీస్తు పాతి కాదు. యేసుక్రీస్తు ప్రభువు అందరినీ ప్రేమించే దేవుడు. ఆ వ్యక్తి జీవితంలో, ఎందుకంటే దేవుణ్ణి ఎరుగని జీవితము, దేవుణ్ణి తెలుసుకుని జీవితము పాప జీవితంలో ఉంది కనుక ఆ సమరయ స్త్రీ మాట్లాడిన మాటకు ఒక అర్థం ఉందేమో. కానీ నేటి సమాజంలో, నేటి క్రైస్తవ జీవితంలో, నేటి క్రైస్తవ ప్రపంచంలో విశ్వాసులుగా పిలువబడుతున్న ప్రజలతో నేను వ్యక్తిగా దేవుడు మాట్లాడుతున్నాడు. క్రైస్తవ ప్రజలు వ్యక్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, దినములు గడుస్తున్నవి, సంవత్సరములు గడుస్తున్నవి, ఎన్నో సంవత్సరములు దినములు గడుస్తున్నవి. నువ్వు అప్పుడే పుట్టిన పాప వలె, చిన్న బిడ్డ వలె ఉన్నావేమో, పాలు తాగే వయసులో ఉన్నావేమని దేవుడు పోలుస్తున్నాడు. సంవత్సరములు దినములు గడిచినా కూడా, బాప్తిస్వం తీసుకుని రక్షణ మార్గంలోకి వచ్చి సంవత్సరములు గడిచినా కూడా నీ జీవితము ఇంకా ఆత్మీయ పరిపక్వతలోకి రాలేదంటే నీ భక్తి ఏ విధమైనదో ఒకసారి నువ్వు పరీక్షించుకోవాలా. ఆత్మీయ పరిపక్వతలోకి రాకపోతే, ఒక ఆటగాడు ఒక సీనియర్ ఆటగాడు అవ్వకపోతే, ఇంకా మంచిగా ఆడకపోతే వాడిని ఆట నుంచి తొలగివేస్తారు.
ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక హెల్పర్గా జాయిన్ అయ్యి జీవితాంతము మనం హెల్పర్గా చేయలేము. ఎందుకంటే మనము ఉన్నత పదవులు, పదోన్నతులు కోరుకుంటాము, ప్రమోషన్లు ఆశిస్తాము. ఒకవేళ ప్రమోషన్లు ఇవ్వకపోతే మనం వేరే ఉద్యోగాలకు మారిపోతాము. దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే ఆత్మలో పరిపక్వత కలగాల, ఆత్మీయతలో ఎదగాల, ఆత్మీయంగా ఇంకా బలపడాలా. ఎన్ని దినములు వ్యర్థముగా దేవుణ్ణి ఉచ్చరిస్తావు? ఎన్ని దినములు దేవుణ్ణి అవమానపరుస్తావు? దేవుడు మానవుల పాపముల కోసము సిలువేయబడ్డాడేమో, కానీ నువ్వు చేస్తున్న పనుల వలన, నువ్వు చేస్తున్న ఈ పాపముల వలన, నువ్వు చేస్తున్న ఈ భక్తి వలన, నామకార్థ భక్తి వలన దేవుడిని రోజు సిలువేస్తున్నావా? దేవుడిని రోజు దుఃఖ పెడుతున్నావా? దేవుడిని రోజు బాధ పెడుతున్నావా? ఆలోచన చేసుకుంటావా? విజ్ఞాపన చేస్తున్నాను మీ అందరికీ. నా 2 చేతులు జోడించి విజ్ఞాపన చేస్తున్నాను. సహోదరుడా, దేవుని కుమారుడిగా ఆత్మీయ సంఘంలో ఉంటూ ఆత్మీయంగా బలపడకపోతే దేవుడు దుఃఖపడుతున్నాడు. గత దినములలో మీకు చెప్పాను, ఒక కుమారుడు కుమార్తె పుట్టినప్పటి నుండి ఆ విధంగా ఉంటే తల్లిదండ్రులు ఎంత దుఃఖపడతారో, తల్లిదండ్రులు ఎంత బాధపడతారో చెప్పాను. ఆత్మీయంగా నువ్వు వెదకపోతే, ఆత్మీయ అభివృద్ధిలోకి నువ్వు రాకపోతే, ఆత్మీయ ఫలము నువ్వు పొందకపోతే దేవుడు అంతే దుఃఖపడుతున్నాడు. పక్షపాతము లేని దేవుడు, ప్రజలందరినీ ప్రేమించే దేవుడు ఆయన. ఏ పక్షపాతము లేకుండా సమరయ స్త్రీని ప్రేమిస్తున్నాడు. ఏ పక్షపాతము లేకుండా సమరయ స్త్రీని రక్షించాలని ఆశపడుతున్నాడు. ఏ పక్షపాతం లేకుండా సమరయ స్త్రీ వలన అనేక మంది ప్రజలు విడుదల పొందుకోవాలని దేవుడు ఆలోచన చేశాడు. ఆ సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు అందుకు యేసు, నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదవు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడు స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? దేవుణ్ణి అప్పటికి కూడా ఎవరో తెలుసుకోలేకపోయింది. దేవుడు నీతో మాట్లాడుతున్నా కూడా ఇంకా నువ్వు మారు మనసు పొందలేకపోతున్నావు. మనుషులకు కనబడేలాగా, మనుషులు నన్ను క్రైస్తవుడు అనుకోవాలేమో, సంఘము నన్ను క్రైస్తవుడు అనుకోవాలని మారు మనసు రక్షణ అనుభవంలోకి వచ్చావేమో. ఆ రక్షణ కార్యము హృదయపూర్వకంగా నీ మనసులో జరిగిందా? నీ హృదయంలో జరిగిందా? దేవునికి ఇష్టమైన రక్షణ కార్యం నీ జీవితంలో ఉందా? ఆ సమరయ స్త్రీ కూడా దేవుడు నేరుగా మాట్లాడుతుంటే దేవుడిపై నమ్మకం చూపించలేకపోయింది, విశ్వాసం చూపించలేకపోయింది. ఆయన జీవజలం ఇస్తానన్నా కూడా నమ్మలేకపోయింది. నేనిచ్చే నీళ్లు త్రాగువాడెవడు కూడా మనలా దాహం కొండంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఇచ్చే నీళ్లు తాగిన వాడెవరు కూడా మరలా దాహం కొనడు. దేవుడు మాట్లాడుతున్నాడు ఆమెతో, దప్పికొనడని మాట్లాడుతున్నాడు. ఎవడు దప్పికొనడు అంటున్నాడు. ఆ స్త్రీ ఆయన చూచి, అయ్యా, నేను దప్పికొనకుండానట్లను, చేదుకొనటకింత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా యేసు వెళ్ళి నేను పెనిమిటిని పిలిచి ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో చెప్తున్నాడు, నీకు 5 పెనిమిటిలు ఉండ్రి, ఇప్పుడున్న వాడు నీ పెనిమిటి కాడు అని చెప్తే అప్పుడు నమ్మింది ఆమె. నువ్వు నిజముగా ప్రవక్తవే అని యేసు మాటలు నమ్మి
ఆమె విశ్వాసంతో పరిగెత్తి ఆ సమరయులందరికీ చెప్పింది. ఆ సమరయ ప్రాంతంలో అందరికీ చెప్తే ఆ సమరయులందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ మారు మనసు పొందుకున్నారు. సమరయుల పట్ల కానీ యూదుల పట్ల కానీ ఎవరి పట్ల కూడా పక్షపాతం చూపని దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. నీకెందుకు పక్షపాతము? దేవుని కుమారుడిగా పిలువబడుతున్నావు. దేవుడు లోకముని ఏ విధంగా ప్రేమించాడో, దేవుడు ఈ మానవాళి కోసం ఏ విధంగా అయితే త్యాగం చేశాడో, నిన్ను కూడా పక్షపాతము లేని బిడ్డలుగా ఉండమంటున్నాడు. పక్షపాతం చూపుక అందరిని ప్రేమించమంటున్నాడు. కానీ నీ భక్తి సరి అనేది కాదు కనుక అందరిపైన వివక్ష చూపుతున్నావు. ఆత్మలో పరిపక్వత కలిగిన వారి జీవితం ఏముంది అంటుందంటే, వారి పక్షపాతము చూపక అందరినీ ప్రేమించగలుగుతారు. రెండవదిగా సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. జీసస్ నీడ్ హెల్ప్ యు లార్డ్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. రెండవది ఏంటంటే, చెడుతనమును విడుచుట మాత్రమే కాదు, అసహించుకొనాల. చెడ్డ పాపములను, చెడ్డ క్రియలను, చెడ్డ మార్గములను మనం అసహించుకునే వ్యక్తులుగా ఉండాలా. ఆత్మలో పరిపక్వత కలిగిన వారి లక్షణాల్లో రెండవ లక్షణము చెడ్డ మార్గములు, చెడుతనము, చెడు విషయములు అసహించుకునే వ్యక్తులుగా మనం ఉండాలా. వాటిని చూడకూడదు. వాటి చేసే వారితో మనకు సహవాసం అవసరం లేదు. సరి అయితే, సఖ్యమైతే సరి చేయడానికి ప్రయత్నించు. కుటుంబాన్ని దేవునిలో బలపరచడానికి సహాయం చేయి, సరిచేయి. అంతేకాని వేరే విధమైన కోణంలో చూడవద్దు. ఇక్కడ ఆత్మలో పరిపక్వత కలిగిన వారి రెండవ లక్షణం ఏంటంటే, చెడుతనమును విడిచిపెట్టడం మాత్రమే కాదు, అసహించుకోవాలా. చెడుతనమును చూడవద్దు. చెడు సాంగత్యము మనకు అనవసరం. గర్వము, అహంకారం, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యం అంటున్నాడు. ఆ చెడ్డ పనులు కానీ, చెడ్డ విషయాల్లో కానీ మనం జోక్యం చేసుకోపోవుట, చెడ్డ మాటలు పలుకువాడు కానీ, చెడ్డ క్రియలు చేసేవాడి విషయంలో మనం జోక్యం చేసుకోపోవుట, దేవునికి అప్పగించాలి అటువంటి వ్యక్తులను, అటువంటి మనుషులను. ఆ చెడ్డ క్రియలు చేసే ప్రజల కోసం విజ్ఞాపన చేయాలా, లోక ప్రజల కోసం విజ్ఞాపన చేయాలా. ఎందుకంటే వారు చెడు మార్గంలో ఉన్నారు, చెడ్డమైన మార్గంలో ఉన్నారు, పాప మార్గంలో ఉన్నారు. వారి కోసం మనం విజ్ఞాపన చేయాలా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలా. మరలా చెప్తున్నాను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలా. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడ్డ వాటిని, చెడ్డ విషయాలను, చెడ్డ మార్గములను, చెడ్డ పనులను అసహించుకోవాలా. ఎవరి యందు భయభక్తులు కలిగి జీవించాలా? నువ్వు ఎవరి భయం కలిగి జీవించాలా? దేవుని భయము, దైవ భయము కలిగి జీవించాలా. ఆత్మలో పరిపక్వత కలిగిన వారు ఆ విధంగానే ఉంటారు. వారు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారు. చెడ్డ వాటిని సహించుకుంటారు. చెడ్డ మాదిరిని చూడకుండా పోతారు. చెడ్డ వాటిని వారికి స్నేహం ఉండదు. బైబిల్లో ఈ లోక సంబంధులతో విశ్వాసులకు ఏమి సాంగత్యం అంటాడు?
ఈ లోక సంబంధమైన వారిని దేవునిలో నడిపించడానికి, ఆ పరలోక రాజ్యాన్ని చేర్చడానికి, దేవుని ప్రేమను చూపించడానికి సహవాసము చేయి. అంతేకాని వారితో చెడు స్నేహము, వారితో చెడ్డ మాటలు, అనేక రకమైన పాపములు చేయడానికి వారితో స్నేహం చేయవద్దు. దేవుని మాటలు ఏది వ్యర్థమయ్యే మాటలు కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడ్డదాన్ని అసహించుకొనుట, చెడ్డవాటిని అసహించుకొనుట, చెడ్డవాటిని అసహించుకొనుట. మూడవది మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటలను యుండుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, వివేకముగాను నిష్కపటముగాను ఉండగలుగుట, వివేకముగాను నిష్కపటముగాను ఉండగలుగుట. ఈ వచనంలో మనం చదివితే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులనై ఉండుడి. మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి. ఏ విధంగా ఉండమంటున్నాడంటే, పాముల వలె వివేకము. పాములకే వివేకం ఉంటే మనుష్యులు ఆ వివేకమైన జ్ఞానాన్ని ఇచ్చే దేవుణ్ణి వదిలిపెట్టుకుంటున్నారు. ఈ సృష్టిలో సృష్టించిన ఆ పాములకు వివేకం ఉంటే, దేవుడు సృష్టించిన ఈ మనుష్యులు ఆ దేవుడు వివేకం ఇచ్చే దేవుణ్ణి స్తుతించలేకపోతున్నారు, ఆరాధించలేకపోతున్నారు. సొలొమోను రాజు ఈ ప్రజలను పాలించడానికి, ఈ ప్రజల కోసము వివేకమైన దైవ జ్ఞానం నిమ్మన్నాడు. వివేకమైన దైవ జ్ఞానం ఇమ్మన్నాడు. అది ఇచ్చేది ఆయనే, అది ఇచ్చేది దేవుడే. దేవుడే మాట్లాడుతున్నాడంటే, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఈ లోకములోకి మిమ్మల్ని పంపుచున్నాను. ఈ లోకములో అనేక మంది పాపములో జీవిస్తున్నారు, అనేక మంది దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, అనేక మంది నరకానికి పాత్రులుగా ఉన్నారు. వారందరి మధ్యలో మీరున్నారు. విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా, నా బిడ్డలుగా మీరందరూ ఉన్నారు, నా ప్రజలుగా ఉన్నారు. మీరు వివేకము కలిగి జీవించండి, నిష్కపటులుగా జీవించండి, నిబ్బరముగా జీవించండి, నిష్కపటులై నిష్కపటముగా ఉండగలుగుతాం. ఏ విధంగా ఉండాలంటే, మనం పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటలై ఉండంటున్నాడు. శాంతికి సమాధానముకు వారసులమైన మనము, ఆ దేవుడు ఈ లోకమునకు శాంతి సమాధానం ఇచ్చిన దేవుడు, ఈ లోకమును ప్రేమించిన దేవుడు, శాంతికి సమాధానముకు ప్రేమకు గుర్తైన సాదృశ్యమైన ఈ క్రైస్తవ సంఘము, ఈ క్రైస్తవ సంఘములన్నీ కూడా వివేకముగాను నిష్కపటలుగాను ఉండమంటున్నాడు. నిష్కపటలుగా ఉండాలా, ఖచ్చితంగా స్పష్టంగా తెలియజేయాలా. మనము ఏ విధంగా మాట్లాడాలా, ఏ విధంగా ఉండాలా, ఏ విషయాన్ని ఏ విధంగా చూడాలా, దేవుని జ్ఞానము, ఆ వివేకమైన జ్ఞానము మనం తెలుసుకోవాలా. పాముల వలె, పావురం వలె ఉండమంటున్నాడు. పావురము ఏ విధంగా అయితే నిష్కపటంగా ఉంటుందో, పాము ఏ విధంగా అయితే వివేకం కలిగి ఉంటుందో, ఈ ప్రజల మధ్య ఆ వివేకం ఇచ్చే దేవుడును, వివేకమైన జ్ఞానం ఇచ్చే దేవుడును నేనుండగా మీకు ఎందుకు భయము? మీరు ఏ విధంగా ఉంటే వివేకముగాను నిష్కపటముగాను ఉండాలంటున్నాడు. మూడవది వివేకముగాను నిష్కపటముగాను ఉండమంటున్నాడు. రోమీయులు రాసిన పత్రిక 16వ అధ్యాయము, రోమీయులు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే,
పవిత్రమైనది కనుక మిమ్మల్ని గురించి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటలను ఉండవలనని కోరుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటలను ఉండవలనని కోరుచున్నాడు. మేలు చేసినప్పుడు జ్ఞానులుగా ఉండాలా. మనం మేలు చేసే వ్యక్తులుగా ఉండాలా. ఎవరైతే మేలు చేస్తారో వారు మాత్రమే క్రీస్తు సంబంధి. దేవుని చూసిన వ్యక్తులు వారు మాత్రమే మేలు చేసే వ్యక్తులుగా ఉండాలా. మేలు చేసినప్పుడు జ్ఞానులుగా ఉండాలా. మేలు విషయం, కీడు విషయమై నిష్కపటులుగా ఉండాలా. కీడు చేయడం విషయంలో మనం ఉండరాదు. కీడు చేయడానికి లేకపోతే కీడు చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రజల మధ్యలో మనం ఉండొద్దు. ఎందుకంటే మనము నిష్కపటములుగా, యథార్థలుగా, పవిత్రులుగా, పరిపూర్ణత కలిగిన వారముగా ఉన్నాము. ఆత్మలో పరిపక్వత కలిగిన వారు ఏ విధంగా ఉంటారంటే వివేకముగాను నిష్కపటముగాను ఉండగలుగుట. ఆ విధంగా ఉంటారు వారు. ఆ విధంగా ఉన్నవారు మాత్రమే ఆత్మలో పరిపక్వత కలిగిన వారి లక్షణం అది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చూస్తే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. అజ్ఞానులు కాదు, మనము జ్ఞానులు నడుచుకోవాలా. అవివేకులము కాదు, మనము ప్రభు చిత్తం ఏమిటో మనం తెలుసుకోవాలా. ఆత్మలో పరిపక్వత కలిగిన వారి జీవితంలో ఈ లక్షణాలు ఉంటాయి. వారు అజ్ఞానుల వలె ఉండరు, జ్ఞానుల వలె ఉంటారు. వారు అవివేకుల వలె ఉండరు, వివేకుల వలె ఉంటారు. వివేకమైన జ్ఞానము, దేవుని జ్ఞానము, దైవ జ్ఞానము వారి జీవితంలో ఉంటుంది. వివేకముగాను నిష్కపటముగాను ఉండగలుగుట. నాలుగవది శ్రమల బంధకాలను ఆనందించగలుగుట. బంధకాల్లోనూ ఆనందించగలుగుట. అపోస్తుల కార్యములు, స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తే, చదువుదామా? 16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండురి, ఖైదీలు వినుచుండురి. ఈ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ పౌలు శీల చెరసాల్లో ఉన్నారు. వారు చెరసాల్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే, వారు ఒక శ్రమల బంధకాల్లో చెరసాల్లో బంధింపబడి ఉన్నారు. అయినప్పటికీ వారు ఏం చేస్తున్నారంటే, ఆ శ్రమల బంధకాల్లో కూడా ఆనందిస్తున్నారు. ఎవరిని బట్టి ఆనందిస్తున్నారు? ఎవరిని బట్టి దేవునికి విజ్ఞాపన చేస్తున్నారో చూడండి. దేవుణ్ణి బట్టి వారు ఆరాధిస్తున్న ప్రభువుని బట్టి వారు ఆనందించగలుగుతున్నారు. 4వ అంశం ఏంటంటే, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా ఆనందించగలుగుతాం. ఇక్కడ పౌలు శీలను మనము ఈ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు చేసే ప్రార్థనను బట్టి ఆనందిస్తున్నారు. వారి ప్రార్థనను అక్కడ ఏం జరుగుతుందంటే, దేవుణ్ణి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండురి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా భూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటలే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. వారు విజ్ఞాపన చేస్తున్నది ఎవరికంటే, సర్వశక్తిమంతుడైన దేవుడు,
ఆ బంధకంలో ఉన్నప్పుడు కూడా వారి దేవుని విజ్ఞాపన చేశారు, సంతోషముగా కీర్తనలు పాడారు, దేవునికి విజ్ఞాపన చేశారు. కనుక ఆ చెరసాల పునాదులు కదిలిపోయాయి, భూకంపం కలిగింది, సంఖ్యలు బంధకాలన్నీ విడిపోయాయి, అన్ని విడిపోయాయి. ఖైదీలంతా పారిపోయారేమనుకున్నారు. ఆ చెరసాల నాయకుడు అనుకున్నాడంట ఈ ఖైదీలందరూ పారిపోయి అనుకున్నాడంట. కానీ అప్పుడు ఆ చెరసాల నాయకుడు చనిపోవాలని కత్తి తీసుకుని తను తాను చంపుకోవాలని ఆలోచన కలిగింది ఆ చెరసాల నాయకుడికి. కానీ పౌలు శీల ఏమంటున్నారంటే, అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాడు. నీ ప్రార్థన ఆ విధంగా ఉండాలా. ఏ శ్రమల్లో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా దేవుడు నిన్ను విడిపిస్తాడు, దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు. నీ బంధకాలన్నింటినీ, నీ సమస్యలన్నింటి నుండి కూడా దేవుడు విడిపిస్తాడు. ఆనందించాలా మనం, ఆ శ్రమలను బట్టి ఆనందించాలా. ఇది ఎవరు చేస్తారంటే ఆత్మలో పరిపక్వత కలిగిన వారు మాత్రమే చేయగలుగుతారు. ఆత్మలో పరిపక్వత కలిగిన వారి జీవితంలో ఇది జరుగుతుంది. ఆత్మలో పరిపక్వత కలిగిన వారి జీవితంలో మాత్రమే ఇది జరుగుతుంది. ఐదవదిగా దినవృత్తాంతాల మొదటి గ్రంథము 17వ అధ్యాయము, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనం మనం చూద్దాం. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేశాను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, రాజైన దావీదు వచ్చి సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనములు చేశాను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది. గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ కూడా గర్వించకపోవడం. దావీదు భక్తుడును మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు దీవించాడు, హెచ్చించాడు, ఆశీర్వదించాడు. దానికి దావీదు ఏమంటున్నాడంటే, ఇంతగా హెచ్చించడానికి, ఇంతగా హెచ్చులోనికి తేవడానికి, తెచ్చుటకు నేను ఎంతటి వాడని ప్రభువా, నా కుటుంబం ఏమాత్రపుది, ఇంతగా హెచ్చిచ్చావయ్యా అని అంటున్నాడు. డబ్బును చూసుకోనో, ఉన్నవన్నీ చూసుకోనో గర్వంతో విర్రవేగట్లేదు. గొప్ప స్థాయిలో రాజుగా ఉన్నప్పటికీ గర్వించట్లేదు. రాజు గర్వించట్లేదు. గొప్ప స్థాయిలో ఉండినా కూడా గర్వించకపోవటం. ఆత్మలో పరిపక్వత కలిగిన వారి జీవితంలో దేవుడిచ్చిన స్థితి, దేవుడిచ్చిన స్థాయిని మర్చిపోకుండా, నువ్వు ఏ స్థితిలోంచి, నీ మొదటి ఏ స్థితిలో ఉందో ఆ స్థితిని మర్చిపోకుండా, నీకు డబ్బు వచ్చినప్పుడు, ఆస్తులు వచ్చినప్పుడు గర్వించకుండా, గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ కూడా గర్వించకపోవడం. ఆత్మలో పరిపక్వత కలిగిన వారి లక్షణం ఏంటంటే, వారు ఏ స్థితిలో ఉన్నా, గొప్ప స్థాయిలో ఉన్నా కూడా గర్వించరు. దావీదు భక్తుడు ఇక్కడ ఉదాహరణ మనకి. దావీదు భక్తుడు చెప్తున్నాడు, నా కుటుంబాన్ని నన్ను హెచ్చించడానికి నేనే మాత్రను, ఎంత మాత్రపు వాడను, నేనెంతటి వాడనయ్యా, నన్ను హెచ్చించావయ్యా, ఇంతగా నన్ను హెచ్చించావయ్యా, ఎంతటి వాడినేసయ్యా అని దావీదు భక్తుడు గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ కూడా గర్వించకపోవటం ఆత్మలో పరిపక్వత కలిగిన వారి లక్షణం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుకుంటే, అక్కడ పౌలు భక్తుడి కోసం రాసి ఉంటుంది, అయినను నేనేమై ఉన్నానో
అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యన్న దేవుని కృపయే. పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, ఆయన ఏమై ఉన్నాడో ఆయనకి తెలుసు. ఆయన ఎవరి వలన ఏమై ఉన్నాడో ఆయనకి తెలుసు. పౌలు భక్తుడు దేవుని కృప వలనే అయ్యున్నానని ఆ వివేచన జ్ఞానం ఆయనకి ఉంది. పౌలు భక్తుడు ప్రయాసపడ్డాడు, దేవుని కోసం, దేవుని కొరకు ప్రయాసపడ్డాడు, దేవుని కొరకు సమర్పించుకున్నాడు. ప్రజలను రక్షించడం కోసం, ప్రజలను కాపాడడం కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. ఏమై ఉన్నానో, ఏమిచ్చాడో అన్నీ ఆ దేవుని కృప వల్లనే, ఆ దేవుని దయ వల్లనే నేను పొందుకున్నానని గర్వము లేదు. గొప్ప స్థాయిలో హెచ్చించినప్పటికీ కూడా వారి జీవితంలో గర్వం లేదు. ఆత్మలో పరిపక్వత కలిగిన వారి జీవితం ఆ విధంగా ఉంటుంది. నేటి క్రైస్తవులను, నేటి విశ్వాసులను జ్ఞాపకం చేసుకుంటే, స్థితి పెరిగిందంటే వారు మనుషులను లెక్క చేయరు, సహాయం చేసిన వారిని లెక్క చేయరు, వారి క్షేమం కోసం ఆలోచించిన వారిని లెక్క చేయరు, వారికి ఎన్నో విధాలుగా ఉపయోగపడిన వారిని లెక్క చేయరు వారు. ఎందుకంటే వారి ఆత్మీయ పరిపక్వతలోకి రాలేదు కనుక వారి జీవితంలో ఇంకా గర్వము, అహంకారం ఉన్నది. ఆత్మీయ పరిపక్వతలకు వచ్చిన వారికి అది ఉండదు. వీరి ద్వారా దేవుడు మా జీవితంలో కార్యం జరిగించాడు, వీరి ద్వారా దేవుడు మేలు చేయించాడు. పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, తిండికి లేని స్థితిలో ఉన్నప్పుడు, తిండి తినలేని స్థితిలో ఉన్నప్పుడు మాకు దేవుడు వీరి ద్వారా సహాయం చేశాడని కృతజ్ఞత కలిగి జీవిస్తారు. వారి జీవితంలో గర్వముకు చోటివ్వరు. ఏ స్థితిలో ఉన్నా కూడా ఈనాటి స్థితి ఒకప్పుడు స్థితిని పోల్చుకుని చూడు. ఈనాటి స్థితి దేవుడిచ్చినదే. ఏ పాటి వాళ్ళము మనము? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి బ్రతుకులు మనవి. అటువంటి భక్తి, ఏమైనా భక్తి మనది. అయినప్పటికీ మనల్ని దేవుడు కరుణిస్తున్నాడు. దేవుడు కరుణించి మనకి ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. స్థాయిలోకి వెళ్ళిపోయామని కొమ్ములు వచ్చేస్తున్నాయి. కుటుంబం మాకు విస్తరించబడింది, మాకు డబ్బు బాగా వస్తుందని, మా కుటుంబం అంతా ఉద్యోగాలు చేస్తున్నారని గర్వము, అహంకారం. దేవునిలో ఉన్న వ్యక్తికి, ఆత్మలో పరిపక్వత కలిగిన వ్యక్తికి గొప్ప స్థాయిలో ఉన్నా కూడా గర్వించరు. సహోదరుడా, సహోదరి, నా మాటలు వింటున్న నా ప్రియజనమా, నా ఆత్మీయ కుటుంబమా, ఆత్మలో పరిపక్వత కలిగి జీవించాలా మనం? ఈ సందేశాలు ఎందుకు దేవుడు రిలీజ్ చేస్తున్నాడో నాకైతే తెలియదు, కానీ ఈ నవంబర్ మొదటి దినము నుండి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇదవదిగా ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. ఇక్కడ మొద్దుకై కోసం మనం చూస్తే, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం చదువుతారా? నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పుమనెను. ఈ 4వ అధ్యాయం అంతా మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ మొద్దుకైకి ఎస్తేరుకి జరుగుతున్న సంభాషణ, ఆ ఎస్తేరు రాణికి మొద్దుకైకి జరుగుతున్న సంభాషణ, రాజుకి ఎస్తేరు రాణికి జరుగుతున్న సంభాషణ. ఇక్కడ ఆ మొద్దుకై ఆ రాజుకు వ్యతిరేకమైనవి, లేకపోతే ఆ సంస్థానానికి వ్యతిరేకమైనది చేస్తున్నప్పుడు
ఆ విధంగా చేస్తే అక్కడ వారిని సంహరిస్తారు. కొన్ని పట్టుకున్న మొర్దెకై రాజ్యంలోకి ప్రవేశించాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మొర్దెకై ఎస్తేరుతో సంభాషణ చేస్తున్నాడు. ఎస్తేరుతో తన పనివారిని పంపించి మొర్దెకైతో మాట్లాడమన్నది ఎస్తేరు. అధ్యాయం అంతా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే 16వ వచనంలో యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానము చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము, ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగానున్నను, నేను రాజునొద్దకు ప్రవేశించదును. ఇక్కడ దేవుని సహాయ మార్గాన్ని వారు ఎరిగి ఉంటున్నారు. ఎందుకంటే దేవుడే సహాయం చేస్తాడు అని ప్రజలందరికీ ఎస్తేరు రాని మొర్దెకైకి ఏం చెప్తుందంటే, ఆ మందిరంలో కూడి ఉపవాసం ఉండి 3 దినములు అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను కూడా నా చెలికత్తెలతో ఉండి ప్రార్థన చేస్తానని దేవుని సహాయాన్ని ఆశ్రయిస్తున్నారు. ఉపవాసం ఉండి దేవుని ప్రజల కోసము అనేక మంది ప్రవక్తలు విజ్ఞాపన చేశారు. ఇక్కడ ఎస్తేరు రాణి కోసం కూడా మనం చూస్తే ఆ మొర్దెకైతో చెప్పిన మాటలు ఏంటంటే, దేవుని సహాయాన్ని ఆశ్రయిస్తున్నారు, దేవుడే సహాయం చేస్తాడు, దేవుడే సహాయం చేసి ఏమి కావాలో ఏమి విడుదల ఇవ్వాలో దేవుడే సహాయం చేస్తాడని ఎస్తేరు మొర్దెకైకి ఆ ప్రజలకు చెప్పమని చెప్పి తను కూడా ఉపవాసం ఉన్నది. ఉపవాసం ఉండి దేవుని సహాయాన్ని ఎరిగి ఉన్న వ్యక్తులు, ఆత్మలో పరిపక్వత కలిగిన వారి జీవితంలో వారికి ఏదైనా అవసరతలు ఉన్నప్పుడు, వారికి సహాయం కావలసినప్పుడు, వారికి ఏదైనా కొదువై ఉన్నప్పుడు, వారు ఏదైనా పొందుకోవాలనుకున్నప్పుడు, వారు దేనికోసమైన విజ్ఞాపన చేయాలి, నశించిపోతున్న ప్రజలను రక్షించడం విషయంలో, శిక్షలకు పాత్రులైన వాటిని విడిపించడం కోసము దేవునికి ఉపవాసం ఉండి విజ్ఞాపన చేస్తున్నారు. ఉపవాసం ఉండి విజ్ఞాపన చేస్తున్నారు. ఎస్తేరు జీవితంలో మరి దేవుని రాజు దగ్గరికి వెళ్ళింది. ఆ క్రింది వచనాలు అవన్నీ మనం చదివితే దేవుని రాజు దగ్గరికి వెళ్తుంది. అదే ఆ రాజు దగ్గరికి వెళ్తుంది ఎస్తేరు. రాజు అడుగుతాడు, ఏం కావాలని అడుగుతాడు. నీకేం కావాలో నేను ఇస్తానంటాడు. దేవుని సహాయాన్ని ఆశ్రయించింది కనుక రాజు ఎస్తేరుకి ఏం కావాలో కోరుకో ఇస్తానంటున్నాడు. దేవుని సహాయాన్ని మనం ఎరిగి ఉండాలా. దేవుని సహాయాన్ని ఆశ్రయించే బిడ్డలు మనం ఉండాలా. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, 5వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధన వారికి తెలియజేయను. యెహోవా మర్మం ఎవరికి తెలుస్తుందంట? ఆయన యందు భయభక్తులు గల వారికి మాత్రమే తెలుస్తుందంట. అది వారికి మాత్రమే తెలుస్తుంది. యెహోవా కార్యములు, యెహోవా ఆంతర్యములు ఆత్మలో పరిపక్వత కలిగిన వారి జీవితంలో మాత్రమే చూడగలుగుతారు. ఆ దేవుని కార్యాలు చూడాలంటే ఆత్మలో పరిపక్వత కలిగిన వారు మాత్రమే చూస్తారు. ఆత్మలో పరిపక్వత కలిగిన వారు మాత్రమే ఆ కార్యాలు చూస్తారు. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధన వారికి తెలియజేయును. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆత్మలో ఎదిగిన బిడ్డల వారికి, ఆత్మలో ఫలం పొందిన వారికి ఆయన మర్మములు, ఆయన కార్యములు, ఆంతర్యమైన కార్యములు వారికి తెలియజేస్తున్నాడు.
వారికి తెలియజేస్తానని నిబంధన ఉన్నది అక్కడ. తన నిబంధన వారికి తెలియజేయను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ జీసస్. త్వరగా చూద్దాం, సమయం ఎక్కువ అవుతుంది కనుక. మనుషులు మీ సక్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇక్కడ 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీకు వెలుగు ప్రకాశింపనీయుడి. ఇక్కడ దేవుని మహిమ కలిగినట్లు జ్ఞానముతో జీవించగలుగుట. దేవుని మహిమ మనం జ్ఞానముతో జీవించగలుగుట. దేవుని మహిమను చూడాలి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి, మనుషుల మధ్య మనం ఏ విధంగా మనం సత్క్రియలు ఉన్నాయి, మనుషుల మధ్య మనం ఏ విధంగా బ్రతుకుతున్నాము, ఈ లోకములో మనం ఏ విధంగా బ్రతుకుతున్నాము, ఆత్మలో పరిపక్వత కలిగిన వారు ఏ విధంగా ఉంటారంటే వారి లక్షణాలను మనము 3 వారాలుగా మనం చూస్తున్నాం. 3 సందేశాలను మనం 3 భాగాలను మనం చూస్తాము. ఆత్మలో పరిపక్వత కలిగిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, వారు దైవ భయం కలిగి, వారు ఒక మాదిరికరముగా దేవుని శక్తిని, దేవుని ప్రేమను చూపించే బిడ్డలుగా ఉంటారు. ఈ మనుషుల్లో మీ సత్క్రియలు చూస్తే మీ పరలోకమందున్న తండ్రి మహిమపరచాలా, దేవుణ్ణి మహిమపరిచినట్లుగా మనం ఉండాలా. ఆ జ్ఞానంతో మనం ఉండాలా. జ్ఞానము కలిగి జీవించగలుగుతాం. మనుషుల మధ్య మనము దేవుని శక్తిని చూపించుట, పరలోకమందున్న తండ్రి సంతోషించాలా. మనం మనుషుల మధ్య ఏ విధంగా ఉన్నామో పరలోకమందున్న తండ్రి సంతోషించగలగాల. దేవుణ్ణి మహిమపరచాల వారి ఎదుట, దేవుణ్ణి మహిమపరచాల వారి ఎదుట. 7వదిగా కీర్తన గ్రంథము 119వ అధ్యాయము, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 62వ వచనం మనం చూస్తే, భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకుని ఉన్నను, నీ ధర్మశాస్త్రము నేను మరవలేదు. 140వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, 140వ అధ్యాయం 13వ వచనంలో, నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. కృతజ్ఞతాస్తుతులతో జీవించగలుగుట, కృతజ్ఞతాస్తుతులతో జీవించగలుగుట. భక్తిహీనులు ఆయన యందు నిలబడలేరు. ఎవరు నిలబడతారంటే ఆయన యందు కృతజ్ఞత కలిగి నీతిమంతులుగా ఉంటారు. కొంతమంది ఆయన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తులుగా ఉంటారు. దేవుని బిడ్డలు, ఆత్మలో పరిపక్వత కలిగిన వారు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులతో జీవిస్తారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలిపే బిడ్డలుగా ఉంటారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూడవచ్చు. కృతజ్ఞతాస్తుతులతో జీవించగలుగుట. తర్వాతది హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతారా? హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాల్లో, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనేను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడాను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో మాట్లాడారు. థ్యాంక్ యూ జీసస్. దేవుని ఎదుట కన్నీరు విడుచుట. అక్కడ భక్తుడిని మనం చూస్తే కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఆత్మలో పరిపక్వత కలిగిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, దేవుని ఎదుట కన్నీరు విడుస్తారు. వారు కన్నీటితో ప్రార్థన చేస్తారు, రోదన చేస్తూ ఉంటారు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనంలో కనుక మనం చూడవచ్చు. కన్నీటి విరుస్తూ కన్నీరుతో ప్రార్థన చేస్తారు. తర్వాత దేవుని చిత్తానుసారంగా రోధిస్తూ ప్రార్థన చేయగలుగుతాం. మనం దేవుని చిత్తానుసారంగా రోధిస్తూ ప్రార్థన చేయగలుగుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనములో, అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 19వ వచనములో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో,
ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనంలో మనం చూడవచ్చు. దేవుని చిత్తానుసారముగా రోధిస్తున్నారు వీరు. గత దినములలో రోదన చేసే స్త్రీల కోసం మీకు చెప్పాను. స్త్రీలు రోదన చేస్తూ విజ్ఞాపన చేస్తున్నారు దేవునికి. ఆ చేసిన రోదనను బట్టి అనేక మంది విడుదల పొందుతున్నారు. కుటుంబంలో తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబం కోసము, బంధువుల కోసము, సంఘము కోసము, విశ్వాసుల కోసము రోదన చేసే స్త్రీల కోసము దేవుడు వెతుకుతున్నాడు. కుటుంబ క్షేమం కోసం రోదన చేసే స్త్రీ ఉంటే మరి కుటుంబం దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. దేవుని చిత్తానుసారంగా రోధిస్తూ ప్రార్థన చేయగలుగుట ఇది ఎవరు చేయగలరంటే ఆత్మలో పరిపక్వత కలిగిన వారి జీవితంలో మాత్రమే ఇది జరుగుతుంది. తర్వాత విషయం లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం మనం చూద్దాం. 22వ అధ్యాయం 42వ వచనంలో, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించును. యేసుక్రీస్తు ప్రభు తన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. నా చిత్తము కాదు, నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించాలని ప్రార్థన చేస్తున్నాడు. ఆత్మలో పరిపక్వత కలిగిన వారి లక్షణం ఏంటంటే దేవుని చిత్తమే జరగాలని కోరుకుంటారు. ఆత్మలో పరిపక్వత కలిగిన వారి లక్షణం ఏంటంటే దేవుని చిత్తం మాత్రమే చేయాలని ఆశపడతారు. మనుషులకు నచ్చినది కానీ, వ్యక్తులకు నచ్చినది కానీ, సంఘ పెద్దలకు నచ్చినది కానీ, సంఘంలో ఉన్న బిడ్డలకు నచ్చినది కానీ వారు చెయ్యరు. ఎందుకంటే దేవుడు అవమానపరచబడతాడేమో. మనుషుల మెప్పు కోసము, సంఘముల మెప్పు కోసము, సంఘములో ఉన్న విశ్వాసుల మెప్పు కోసము సేవకుడు ఎప్పుడైతే చేస్తాడో దేవుడు అవమానపరచబడతాడు. యేసుక్రీస్తు ప్రభు తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. నా ఇష్టము కాదయ్యా, నా చిత్తము కాదయ్యా, నీ చిత్తమే నెరవేరాలా, నీ చిత్తమే చిత్తించాలని ప్రార్థన చేస్తున్నాడు. నేటి క్రైస్తవ సంఘాలన్నీ కూడా దేవుని చిత్తం నెరవేర్చే బిడ్డలుగా ఉండాలా. నేటి క్రైస్తవ విశ్వాసులంతా కూడా దేవుని చిత్తము నెరవేర్చే విశ్వాసులుగా ఉండాలా. దేవుని చిత్తమే జరగాలని కోరుకునుట, కీర్తన గ్రంథము 40వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, కీర్తన గ్రంథము 40వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. ఆయన చిత్తాన్ని నెరవేర్చుట నాకు సంతోషము. వ్యక్తుల చిత్తము కాదు, మనుషుల చిత్తము కాదు, సంఘంలోని బిడ్డల చిత్తము కాదు, విశ్వాసుల చిత్తము కాదు, ప్రభువు చిత్తము, దేవుని చిత్తము నెరవేర్చుటే నా సంతోషము. ఆత్మలో పరిపక్వత కాని వారి లక్షణాలు ఇవి. వారు దేవుని చిత్తాన్ని వెతుకుతూ ఉంటారు, దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉంటారు. మనుష్యుల చిత్తాన్ని కానీ, మనుష్యుల మెప్పు కోసం కానీ వారు ఏమీ చేయరు. దేవుడు దుఃఖపడతాడేమో, దేవుడు బాధపడతాడేమో, నేను ఇది చేయకపోతే, దేవుని చిత్తం జరిగించకపోతే దేవుని నేను మరలా సెలివేస్తున్నానేమో అని ఆలోచన రావాలి, ఆలోచన కలిగి జీవించాలి. ఆదికాండము 18వ అధ్యాయం 2వ వచనము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, దేవుని హృదయ భారాన్ని పంచుకునుట. దేవునికి భారం ఏంటి? దేవుని హృదయ భారం ఏంటి? నశించిపోతున్న ఆత్మల పట్ల. విశ్వాసులు పాపములు జీవిస్తున్నారేమో, మరలా పాపములో పడి రోజు నన్ను సిలువేస్తున్నారేమో. విశ్వాసులు దేవుణ్ణి వదిలిపెట్టి దైవ భయం లేకుండా పాపంలో జీవిస్తున్నారేమో, నన్ను మళ్ళా సిలువకు అప్పగిస్తున్నారేమో. దేవుని హృదయ భారం అది. నశించిపోతున్న ఆత్మను రక్షించాలి, వారు దేవుణ్ణి తెలుసుకోకుండా అగ్నిలోకి వెళ్తున్నారు అని దేవుని హృదయ భారం అదే. దేవుని హృదయ భారాన్ని పంచుకునుట, దేవుని హృదయ భారాన్ని పంచుకునుట, ఇది ఆత్మలో పరిపక్వత కలిగిన వారి లక్షణాలు. ఆత్మలో పరిపక్వత కలిగిన వారి లక్షణాలు. చివరిగా ఒక 2 చూసుకుని మనం ముగించుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనము. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 12. నీవు నడిచినప్పుడు నీ అడుగు
ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఆత్మీయతలో స్థిరత్వం కలిగి ఉండుట, ఆత్మీయతలో స్థిరత్వం కలిగి జీవించుట. నీవు నడిచినా నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదంటున్నాడు. ఎందుకంటే పై వచనంలో చూస్తే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుదువు. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతానంటున్నాడు. దేవుని మాటలను అంగీకరిస్తే, దేవుని మాటలను గైకొనుంటే, దేవుని ఆజ్ఞలను గైకుంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అంటున్నాడు. ఆయన జ్ఞాన మార్గమును బోధిస్తానంటున్నాడు, యథార్థ మార్గంలో నడిపిస్తానంటున్నాడు. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదంటున్నాడు. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనము. ఆత్మీయతలో స్థిరత్వం కలిగి జీవించుట, ఆత్మీయతలో స్థిరత్వం కలిగి జీవించుట. ఆదికాండం 39:12 చూడవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 1:11 మనం చూడవచ్చు. ఒకవేళ పడినా తిరిగి లేచి స్థిరపడగలుగుతా. పడిపోతారు అనేక మంది, పాపంలో పడిపోయినా మరలా తిరిగి లేచి స్థిరపడగలుగుతా. చాలా మంది తప్పిపోతారు, అనేక మంది పడిపోతారు. తప్పిపోయిన కుమారుని మనం చూస్తే, ఆ ఉపమానంలో చూస్తే, ఆ డబ్బును తీసుకుపోయి నష్టపరుచుకుని ఎన్నో బాధలు పడి, శ్రమలు పడి, ఇబ్బంది పడి మరలా తండ్రి యొద్దకు వచ్చాడు. వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే, తండ్రిని అంటున్నాడు, దేవుణ్ణి అంటున్నాడు, దేవా నీకు విరోధముగా నేను పాపములు చేశాను, నా తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోయాను అని నన్ను క్షమించండి ప్రభువా అని అడుగుతున్నాడు. పడిపోయినా తిరిగి స్థిరపడగలుగుతా. మీకా గ్రంథము 7:7 7-9 మనం చూడవచ్చు. సామెతల గ్రంథము 24:16 మనం చూడవచ్చు. ఆత్మలో పరిపక్వత కలిగిన వారు మరణం భయము లేకుండా జీవించగలుగుట. దేవుడు ఈ దినమున మనం ప్రాణం తీసుకున్నా పర్వాలేదు, నేను పరిశుద్ధాత్మ దేవుని, ఆ పరలోక రాజ్యంలో నేను జీవిస్తాను, ఆ పరలోక రాజ్యంలో నేను ఉంటాను, పరలోక రాజ్యంలో దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, పరలోక రాజ్యంలో నేను నివాసం చేస్తానని మరణ భయము లేకుండా, ఆపదలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మరణ భయం లేకుండా జీవించగలుగుతా. మరణ భయం ఉండొద్దు మనకి. పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, పిలిపిలి రాసిన పత్రిక 1:21 అంటున్నాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు. చచ్చిపోయినా పర్వాలేదని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. మరణ భయం లేదు ఆయనకి. నేను చచ్చిపోయిన ఆత్మసాక్షినైనా ప్రభు కోసం చచ్చిపోతానని అంటున్నాడు. చివరిగా ఆత్మలో పరిపక్వత కలిగిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, మనము ఎప్పుడు సిద్ధపడి ఉండాలా. దేవుడు ఏ సమయాన్ని వస్తాడో, ఆ బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకుల కోసం మనం ఆలోచన చేస్తే, ఆ 10 మంది బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకల్లో కొంతమంది సిద్ధపడి ఉన్నారు కనుక దేవునితో కొంతమంది మాత్రమే వెళ్ళగలిగారు. వధువుగా మనం సిద్ధపడుట, అలంకరించుకొనుట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:26 26-27 వరకు మనం చూడవచ్చు. ప్రకటన గ్రంథము 19:7 మనం చూడవచ్చు. ఆయన వచ్చినప్పుడు మనం ఒక వధువుగా సిద్ధపడుట, ఆయన వరుడుగా మనల్ని తీసుకువెళ్ళడానికి రాబోచున్నాడు. ఆయన వచ్చే వరకు మనం సిద్ధపడి ఉండాలా, ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలా, వధువుగా సిద్ధపడి ఉండాలా. చివరిగా సంపూర్ణ సిద్ధిని పొందుటకు ప్రయాసపడుట. గలతీయులకు రాసిన పత్రిక 4:19 చూడవచ్చు. ఏప్రిల్ రాసిన పత్రిక 12:3 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 మనం చూడవచ్చు. సంపూర్ణ సిద్ధిని పొందుటకు ప్రయాసపడుట.
ఆత్మలో పరిపక్వత కలిగిన వారి లక్షణాల్లో ఈ లక్షణాలు కలిగి జీవిస్తారు. ఈ లక్షణాలు కలిగి జీవిస్తారు. పరమగీతము 8వ అధ్యాయం 8వ వచనంలో యేసు వరునిగా రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడంటే మనల్ని అందరినీ తీసుకువెళ్ళడానికి. ఎవరైతే సిద్ధపడి ఉంటారో వారిని అందరినీ తీసుకువెళ్ళడానికి, అలంకరించుకున్న వారిని అందరినీ, దేవుని కోసం సిద్ధముగా ఉన్న వారందరినీ ఆయన తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఆత్మలో పరిపక్వత కలిగిన వారి లక్షణాలు ఆ విధంగా ఉంటాయి. ఇంకను మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందకపోతే ఈ దినమున ఇంకను దేవుని పాదాల చెంతకు పడి దేవుని జ్ఞానము దైవ జ్ఞానముతో మనం ఇంకా ఆత్మీయ పరిపక్వతలకు వద్దాం. ఆత్మీయ పరిపక్వతలోకి వచ్చి దేవుని కొరకు సిద్ధపడి సంపూర్ణ సిద్ధి కోసము ఆ పరలోక రాజ్యంలో వధువుగా ఉండడానికి మనం సిద్ధపడదాం. తీర్మానం చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. దేవుడు అట్టి సహాయము లైవ్లో వీస్తున్న బిడ్డలకు, సంఘంలో ఉన్న బిడ్డలకు, యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ సహోదరులకు ఇంకను ఆత్మలో పరిపక్వత కలిగి జీవించడానికి దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్.